ఎండాకాలం సెలవులకు పిల్లల్ని తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామంటే అందరం మిద్దెక్కుతాం అనమాట. కింద పడుకుంటే వేడికి తట్టుకోలేక సో పొద్దున్నే చూడండి మా పాప లేచి ఎలా దొల్లుతుందో అంతా. సో పిచ్చుకల సౌండ్ అవన్నీ పొద్దున్నే చాలా బాగుంటుందన్నమాట. అంటే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తుంది. పొద్దున్న నిద్ర లేస్తానే మేడ మీద నుంచి ఎదురుగా చూస్తే మాకు చెట్లు అన్నీ ఉంటాయండి, పొలాలు ఉంటాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. సో నైట్ అయితే పడుకునేటప్పుడు చాలా చల్లటి గాలి వస్తుంది. మనం ఎప్పుడు ఆ సిటీస్లో ఆ బెడ్రూమ్లలో ఏసీలు వేసుకొని, కూలర్లు వేసుకొని, ఫ్యాన్లు వేసుకొని ఎప్పుడు ఆ హీట్కి అనేది ఉంటామన్నమాట. సో మనకి ఇటువంటి ఆప్షన్ వచ్చేది ఓన్లీ విలేజెస్కి వచ్చినప్పుడు మాత్రమే అన్నమాట. నైట్ అందరం కలిసి మేడెక్కేసి మేడ మీద పడుకొని చుక్కలు చూపించుకుంటూ పిల్లలకు కథలు చెప్పుకుంటూ చల్లటి గాలి మధ్య హ్యాపీగా పడుకోవచ్చు అనమాట. పల్లెకి వచ్చినామంటే తొందరగా నిద్ర వచ్చేస్తుంది. మేమైతే 9:30, 10 కల్లా నిద్రపోతాం అనమాట. ఆ సిటీస్లో అయితే 12 వరకు కూడా నిజంగా నేనైతే కానీ పడుకోను అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరికి వస్తే 9:30 to 10 కల్లా పడుకునేస్తాను. నైట్ పడుకునేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఈ బెడ్షీట్లు మడతేసి మళ్ళీ కిందికి తీసుకెళ్ళి మళ్ళీ పైకి తీసుకొచ్చి వేయాలంటే వామ్మో అదొక పని అనమాట. బట్ కానీ పడుకునేటప్పుడు ఎంత హాయిగా ఉంటుంది. ఈ బెడ్షీట్లు మడత పెట్టాలంటే అదొక పెద్ద పని అనమాట. సో అందుకే నేనైతే కిందికి తీసుకెళ్ళను. పెద్ద పెద్ద బెడ్షీట్లన్నీ వేస్తాం, కానీ కింద కాలిపోతుందేమో నేల అనేసి ఇంత బెడ్షీట్లు వేస్తాము. ఇవి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్య నీడ వస్తుందన్నమాట మధ్యాహ్నం టైంలో. సో అందుకనేసి ఇవి మడతేసి అక్కడే పెడతాను. అక్కడే పెట్టేసేసి ఈవినింగ్ టైంలో కింద వాటర్ పోస్తాను. నేల మీద వాటర్ పోస్తే 2 times పోతే చల్లదనం అయిపోతుంది అనమాట. మళ్ళీ బెడ్షీట్లు వేసుకుంటే చల్లగానే ఉంటుంది. కింద అంత హీట్ రాదనమాట. ఎండలు కూడా మామూలుగా లేవండి ఇక్కడ. సో నాదైతే వీడియోస్ అందరు చూస్తున్నారు, కానీ ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకెంతో మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.